సోరోస్ ప్రపంచంలోని ఏ దేశాన్నైనా సరే తన పరిపాలన కిందకి పరోక్షంగా తీసుకురావడం, ప్రత్యక్షంగా తనే అక్కడ ఉద్రిక్తత సృష్టిస్తాడు, ఉద్రేకాలు సృష్టిస్తాడు, ఉద్వేగాలు సృష్టిస్తాడు, ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తాడు, ఒక వర్గాన్ని పైకి లేపుతాడు, ఒక వర్గాన్ని తగ్గిస్తాడు. దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం శ్రీలంకలో ప్రజల చేతన శ్రీలంక అధ్యక్షుడు ఇంటి మీద దాడి చేయించడం. చివరికి అక్కడ ఏమన్నా ప్రజలను వీడు పోషించాడా? లేదు. ఆ జనం అందరు చివరికి మళ్ళీ ప్రభుత్వాన్ని వేరేది ఎన్నుకోవాల్సి వచ్చింది. అప్పటిదాకా నానా తెప్పలు పడ్డారు, నానా సంఖ్యలు నాకారు. భారతదేశం ఆదుకోకపోతే అడుక్కు తినే పరిస్థితి అయ్యేది. అలాగే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అనేవాడిని జైల్లో పెట్టించి అక్కడ ఒక డమ్మీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. దాని ఫలితం అక్కడ తిండి లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. చివరికి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల్ని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ కింద పాకిస్తాన్ మారిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాకు వ్యతిరేకంగా కథ నడిపించాడు, అలాగే యూరప్ దేశాలకు వ్యతిరేకంగా కథ నడిపించాడు. చివరికి తాలిబాన్ల రాజ్యం తీసుకొచ్చాడు. ఫలితం తాలిబాన్లు దర్జాగా బతుకుతున్నారు, కానీ మహిళలు రోడ్డెక్కారు, అన్యాయం అయిపోయారు. చివరికి వంట ఇంటి బానిసల కింద మారారు. అట్లాగే బంగ్లాదేశ్లో తాజాగా ప్రభుత్వాన్ని గద్దె దింపించాడు. ఇదంతా నడిచింది. ఇప్పుడు భారతదేశంలో అదే పని చేయాలనుకుంటున్నాడు. దాంట్లో ఒక పావు వంతు సక్సెస్ అయ్యాడు. మొన్న మోడీకి పూర్తి మెజార్టీ రానుకోకుండా చూశాడు. అయితే ఆ తర్వాతన పూర్తిగా మాత్రం భారతీయ జనతా పార్టీ గెలవగలిగింది. మరొక వైపున అమెరికాలో ట్రంప్ విషయంలోనూ సోరోస్ ఫలితం నెరవేరలేదు. కానీ భారత్లో మాత్రం ఇప్పుడు భావోద్వేగాల సృష్టి, మతపరమైనటువంటి భావోద్వేగాల సృష్టి, కులపరమైనటువంటి భావోద్వేగాల సృష్టి పెద్ద ఎత్తున వ్యాప్తి చేస్తున్నాడు. బడుగు బలహీన వర్గాలని రెచ్చగొట్టేటటువంటి విషయంలో ప్రధాన ప్రతిపక్షాన్ని అడ్డుపెట్టుకుని కథ నడుపుతున్నాడు. రాహుల్ గాంధీ నడుపుతోంది సోరోస్. దానికి సజీవ సాక్షి రాహుల్ గాంధీ అమెరికా వెళ్ళినప్పుడు, బ్రిటన్కి వెళ్ళినప్పుడు అతని కార్యకలాపాలను నడుపుతుంది ఓపెన్ సొసైటీ. ఆ ఓపెన్ సొసైటీ అనేది సోరోస్ ఫండింగ్తో నడిచేటటువంటి సంస్థ. ప్రపంచంలో ఇట్లాంటి రాజకీయాలు నడిపించేటటువంటి సంస్థ. భారతదేశంలో నిదానంగా సక్సెస్ అవుతున్నారనుకుంటా.